హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్స్ ఛానల్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు ప్రజలు ఉన్నారో వారందరికీ కూడా మన సీఎం రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి రాకముందు మేనిఫెస్టోలో 200 యూనిట్ల వరకు కూడా ఉచిత కరెంట్ అనేది ఇస్తాము, ఎవరు కూడా కరెంటు బిల్లు కట్టాల్సిన అవసరం లేదని చెప్పడం జరిగింది. ఇక ఎట్టకేలకు ఈ ఉచిత కరెంట్ అనేది కార్యరూపం దాల్చింది. ఇక ఈ నెల నుంచే కూడా కరెంటు బిల్లు కట్టొద్దని ఆదేశాలు అయితే జారీ చేస్తున్నారు. దానికి సంబంధించి మీకు ప్రూఫ్తో కూడా నేను వీడియోలో అయితే చూపిస్తాను. దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసేయండి, తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి. అప్పుడే ప్రతి వీడియోను కూడా అందరికంటే ముందుగా తెలుసుకుంటారు. ఇక మనం వివరాల్లోకి వెళ్తే, మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు ప్రజలు ఉన్నారో వారందరికీ కూడా గతంలోనే మనకు కాంగ్రెస్ పార్టీ ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా 200 యూనిట్ల వరకు కూడా కరెంట్ అనేది కాలుస్తారో వారందరికీ కూడా ఉచితంగా, అంటే వారు కరెంటు బిల్లు కట్టనవసరం లేదని చెప్పడం జరిగింది. ఇక దీనికి సంబంధించి ఇప్పటికే మనకు రాష్ట్ర వ్యాప్తంగా కూడా మన సీఎం రేవంత్ రెడ్డి గారు మనకు మీటింగ్ అనేది కండక్ట్ చేసి అధికారులతో సమావేశమయ్యారు, విద్యుత్ శాఖ అధికారులతో. ఇక అధికారులు ఇచ్చినటువంటి సమాచారం మేరకు మనకు ఉచిత కరెంట్ అనేది ఇవ్వడానికి ఏర్పాట్లు అయితే చేస్తున్నారనమాట. ఇక దీనికి సంబంధించి చూసుకుంటే మనకి ఇక్కడ నోటిఫికేషన్ కూడా ఇవ్వడం జరిగింది. ఇక ఎప్పటి నుంచి కరెంటు బిల్లు కట్టాల్సిన అవసరం లేదు, ఈ నెల నుంచే కట్టచ్చా కట్టకూడదని ఇప్పటికే ప్రజలైతే కన్ఫ్యూజన్లో ఉన్నారు. ఇక జనవరి నెల కరెంటు బిల్లు కట్టాలా వద్దా అనేది ఇక్కడ మనకు నోటిఫికేషన్ అయితే వచ్చింది క్లియర్గా. తెలంగాణ 6 గ్యారెంటీల్లో భాగంగా 200 యూనిట్ల వరకు కూడా ఉచిత విద్యుత్ ఇస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పడంతో జనవరి బిల్లు కట్టాలా వద్దా అని ప్రజలు సందేహిస్తూ ఉన్నారు. ఇక ప్రజాపాలన దరఖాస్తుల కంప్యూటరీకరణ ఈ నెలాఖరు వరకు కూడా జరిగే అవకాశం ఉంది. ప్రభుత్వం నుంచి విద్యుత్ సంస్థకు మార్గదర్శకాలు ఇంకా అందలేదు. దీంతో జనవరి బిల్లు కట్టాల్సిందేనని అధికారులు అయితే చెబుతూ ఉన్నారనమాట. ఇక ఇప్పుడే మనకు మీటింగ్ అనేది కండక్ట్ చేయడం జరిగింది. ఇక మీటింగ్లో భాగంగా మొన్ననే 6 గ్యారెంటీలకు దరఖాస్తుల గడువు కూడా ముగిసింది కాబట్టి మనకి ఇంకా కొద్దిగా సమయం అనేది పడుతుంది. ఈ నెలాఖరు వరకు కూడా ఇబ్బంది అయితే ఉంటుంది. వచ్చే నెల నుంచి కూడా బిల్లు కట్టాల్సిన అవసరం లేదు. ప్రస్తుతానికైతే ఈ నెల బిల్లు కట్టాలని కూడా తెలంగాణ ప్రభుత్వం అయితే ప్రజలకైతే సూచిస్తుంది. ఈ నెల ప్రతి ఒక్కరు కూడా కరెంటు బిల్లు చెల్లించాల్సిందే అండి. ఫిబ్రవరి నుంచి కరెంటు బిల్లు 200 యూనిట్ల లోపు మీకు కరెంటు బిల్లు వస్తే కట్టాల్సిన అవసరం అయితే లేదు.